ఇక ఏపీ సీఎం చంద్రబాబు కేసుల విషయం లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో లేవనెత్తారు. చంద్రబాబును ఈడీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆయన అవినీతిపరుడు కాదా అంటూ నిలదీశారు. చంద్రబాబుపై కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని కేంద్రాన్ని కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నించారు. చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటి నేతలు బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీ పరులుగా మారిపోయారా అని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. టీడీపీ అధినేత చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని పదే పదే ప్రశ్నించారు. ఆయన నీతిమంతుడిగా ఎలా మారారని నిలదీశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రధాని మోదీ అవినీతి పరులతో చేతులు కలిపారని విమర్శించారు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. Always you have blamed us. Always you have blamed us that the corrupted leaders assembled and created opposition bloc of India Alliance. That is the allegations against us. All the time Modi ji has said it. Today also he will say this thing. But I have a simple question. Modi ji, what about Chandrababu Naidu? What about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him, Chandrababu Naidu? Whether this case is still pending? चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED CBI, by last government itself. He has become, sir, he has become now honest. हाँ, वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया. రైట్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, సో ఖ్యాతి లోక్సభ వరకు వెళ్ళిందా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు? కొంచెం ఒకంత హాట్గా ఆయన ప్రశ్నలు సంధించినట్టు కనిపిస్తుంది. అది ఒక్కసారిగా నిన్న లోక్సభలో చంద్రబాబు అవినీతిపై జరిగినటువంటి చర్చ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడింది, డిఫెన్స్లో పడిందని కూడా చెప్పొచ్చు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు అవినీతిపరుడైనటువంటి చంద్రబాబు సహాయంతో కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోడీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో చేరగానే వాషింగ్ మెషిన్లో వేసినట్టుగా క్లియర్ అయిపోయిందా చంద్రబాబు అవినీతి అంటూ ప్రశ్నించినటువంటి తీరు. ఎందుకంటే గతంలో కూడా చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు ప్రచారం చేసినప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు, పోలవరాన్ని ఏటీఎంగా వాడుకొని దోచుకున్నారు, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు కూడా పెద్ద అవినీతిపరుడని ఆరోపణలు చేశారు. అటువంటి వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారన్న అంశాన్ని మరొకసారి గుర్తు చేసినట్టయింది. సో నిన్న ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పైన గతంలో ఐటీ నోటీసులు ఇచ్చింది, అదేవిధంగా వివిధ ఏవైతే షెల్ కంపెనీలు నిధులు మళ్లించినట్టు ఐటీ గుర్తించింది. అయినప్పటికీ కూడా సిబిఐ, ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదన్న అంశాన్ని నిన్న లోక్సభ సాక్షిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించేసరికి తెలుగుదేశం పార్టీ నేతలందరిలో కూడా ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అంతేవిధంగా ఆయనపై ఎందుకు కేసులు పెండింగ్లో ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చంద్రబాబు పైన పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఆయన అవినీతికి సంబంధించిన అంశాలన్నవి చర్చకు రావడం అన్నది తెలుగుదేశం పార్టీని ఉలిక్కి పడేలా చేసింది. అంతేకాకుండా మరొక అత్యంత కీలకమైనటువంటి అంశం నిన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించడం అన్నది టీడీపీ నేతలకు గొంతులో పచ్చివెలక్కే పడ్డట్టుగా మారింది. ఏదైతే బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన చంద్రబాబు లాంటి వాళ్ళు, అజిత్ పవార్ లాంటి వాళ్ళు, ప్రఫుల్ పటేల్ లాంటి వారు నిజాయితీ పరులు అయిపోతారంటూ ప్రశ్నించడమే కాకుండా బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేయించి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు. అదేవిధంగా ఫలితాల రోజు దానివల్ల ఫలితాల రోజు 31 లక్షల కోట్లు నష్టపోయారు పెట్టుబడిదారులు. అయితే దేశంలో ఉన్న 31 లక్షల కోట్ల నష్టం పెట్టుబడిదారులకు వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ అగ్రనేత భార్య ఆ కంపెనీకి మాత్రం 521 కోట్ల లాభం వచ్చింది, లాభపడింది. ఇది ఎలా సాధ్యం అన్నది కూడా ప్రశ్నించారు. ఇది మరింత ఇరకాటంలో పడేసింది తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే ఆ కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు. ఆ కంపెనీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి లాభాలు ఎన్నికల రోజు రావడం అన్నది ఆ పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పుడు దానిపైన దర్యాప్తు చేసేటువంటి దమ్ముందా అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో సో చంద్రబాబు
ఆ పొత్తు వ్యవహారం ఏ విధంగా ఉంది, చంద్రబాబు బీజేపీ మధ్య సంబంధం ఎటువంటిది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిన తర్వాత ఎన్డీఏలో చేరక ముందు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బీజేపీ చూస్తుంది. సో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరినంత మాత్రాన అవినీతి పార్టీ కాకుండా పోతుందా, చంద్రబాబు అవినీతి పరుడు కాకుండా పోతాడంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లో పడింది. దానికి సమాధానం చెప్పుకోవడానికి కూడా ఆ ఉలిక్కి పడేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి నెలకొంది. అంటే సమాధానం ఏమన్నా చెప్పే అవకాశం నాకు అనిపిస్తుందా ఈ రోజన్నా? సో లోక్సభలో కాకపోయినా బయటైనా మాట్లాడే అవకాశం ఉందా టీడీపీ ఎంపీలు? నిన్న లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన అడిగిన ప్రశ్నలకు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. 521 కోట్లు టీడీపీ అగ్రనేత భార్య కంపెనీకి లాభం ఎలా వచ్చింది, దానిపైన విచారణ జరిపే దమ్ముందంటే దాని విచారణకి స్వాగతించినటువంటి దాఖలాలు. ఇవాళ చంద్రబాబు అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఈరోజు ఏమైనా సరే ఈ 521 కోట్లు ఏ విధంగా లాభం వచ్చిందని కానీ టీడీపీ గతంలో ఉన్నటువంటి ఆరోపణలపైన సిబిఐ ఈడీ విచారణకు చంద్రబాబు స్వాగతిస్తారా అన్న అంశాలపైన ఏమైనా సమాధానం చెప్తారా అన్న అంశం ఇవాళ వేచి చూడాలి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.